ప్రేక్షక మహాశయులకు నమస్కారం. గత ఎపిసోడ్లో మనము వివాహ పొందనలు, వధూవరుల వివాహ పొందనలు, దానికి సంబంధించిన గ్రహ దోషాలు ఏ విధంగా ఉంటాయి, గ్రహ దోష పరిహారాలు చేసుకుంటే మనకు ఏ విధంగా జీవితంలో అభివృద్ధి సాధించవచ్చు అనే విషయం మీద చర్చించడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి సమగ్రంగా విశ్లేషణ చేస్తే ఒక్కొక్క జన్మలగ్నానికి నవగ్రహాల్లో శుభగ్రహాలు, పాపగ్రహాలు అని వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా అంటే ఆధిపత్య రీత్యా ఈ నవగ్రహాల్లో ఏ గ్రహాలు పర్టికులర్గా ఈ జాతకునికి ఏ లగ్నంలో జాతకుడు జన్మించి ఉంటే ఆ లగ్నానికి సంబంధించి ఏవి శుభగ్రహాలు, ఏవి పాపగ్రహాలు అని విభజించి చెప్పడం జరిగింది. ఇది ఆధిపత్య రీత్యా ఆ విధంగా మనము అంచనా వేయవచ్చు. ఉదాహరణకు మేషలగ్నం మొట్టమొదటిది, రాశికుండల్లో మొట్టమొదటిది మేషరాశి. సో మేషలగ్నం తీసుకుంటే మనకు మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు, అంగారకుడు మేషలగ్నానికి ఆధిపత్యం కలిగి ఉంటాడు. అలాగే మేషలగ్నం నుంచి అష్టమ స్థానము వృశ్చిక రాశి. సో ఆ వృశ్చిక రాశికి కూడా అంగారకుడే ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి మేషలగ్నానికి అంగారకుడు అంటే కుజగ్రహం అంటూ ఉంటారు. ఆ అంగారక గ్రహము లగ్న అష్టమాధిపత్యం కలిగి ఉంటాడు. లగ్నాధిపత్యం ఉంది కనుక అష్టమాధిపత్తి అయినా కూడా అష్టమాధిపత్య దోషము వర్తించదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే త్రికోణాధిపతులు అంటే లగ్న, పంచమ, భాగ్యస్థానాలు, వాటిని త్రికోణాలు అంటారు. అంటే జన్మలగ్నము అక్కడి నుంచి లెక్కిస్తే 5వ స్థానం పంచమ స్థానం అంటారు. పంచమాధిపతి పంచమ స్థానం, 5వ స్థానాధిపతి. అలాగే భాగ్యస్థానం 9వ స్థానం, అది పితృస్థానం అని కూడా అంటారు, భాగ్యస్థానం. సో పంచమాధిపతి, భాగ్యాధిపతి, లగ్నాధిపతి, ఈ ముగ్గురు త్రికోణ అధిపతులు అవుతున్నారు. త్రికోణాలు అంటారు 1, 5, 9. సో త్రికోణాధిపతులు ఎప్పుడు శాశ్వతంగా శుభ ఫలితాలనే ఇస్తూ ఉంటారు. వారి దశాంత దశలు వచ్చినప్పుడు శాశ్వతంగా శుభ ఫలితాలనే మనకు చాలా వరకు మనకు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా కేంద్రాధిపతులు అంటే 1, 4, 7, 10 జన్మలగ్నం నుంచి లెక్కేస్తే 1, 4, 7, 10 అధిపతులు కేంద్రాధిపతులు అనుకుంటారు. కేంద్ర స్థానాలవి. లగ్నాధిపతి చతుర్థాధిపతి అంటే 4వ స్థానాధిపతి. సప్తమాధిపతి అంటే 7 కళత్ర స్థానం, వివాహానికి సంబంధించిన విషయాలకు, భాగస్వామి సంబంధించిన విషయాలకు ఆధిపత్యం వహించే గ్రహం సప్తమాధిపతి. అలాగే దశమాధిపతి, దశమం అంటే 10వ స్థానం, లగ్నం నుంచి 10వ స్థానము మన వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, కీర్తి ప్రతిష్టలు. మనము ఈ జీవితకాలంలో ఏదైనా గొప్ప కార్యాలు కానీ గొప్ప విషయాలు సాధిస్తాము. ఏ విషయమైనా మనం సాధించాలంటే దశమాధిపతి దశమ స్థానంలో స్థితి పొందిన గ్రహము చాలా ప్రాముఖ్యంగా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆ విధంగా లగ్నాధిపతి, చతుర్థాధిపతి, సప్తమ, దశమాధిపతి. సప్తమం 7వ స్థానము, ఇది కళత్ర విషయం అంటే వైవాహిక జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు. మనకు ఇతర దేశాల్లో, ఇతర చోట్ల మనకు సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, మన ప్రత్యర్థుల మీద మనం విజయం సాధించగలమా లేదా, ఇటువంటి విషయాలు సప్తమ స్థానం 7వ స్థానం బట్టి, జన్మలగ్నం నుంచి 7వ స్థానాన్ని బట్టి బేరేజ్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి చాలా ముఖ్యమైన స్థానాలు, కేంద్ర కోణ స్థానాలు అనుకుంటారు. ఈ కేంద్రాధిపతులు, కోణాధిపతులు 1, 5, 9 అధిపతులు, 1, 4, 7, 10 ఈ స్థానాధిపతులు. ఏ 2 అంటే ఒక కేంద్రము, ఒక కోణము. ఈ కేంద్ర కోణానికి సంబంధించిన అధిపతులు కేంద్ర కోణ స్థానాల్లో కలిసి ఉన్నా లేదా ఎదురెదురుగా మ్యూచువల్ ఆస్పెక్ట్ అంటారు ఎదురెదురుగా స్థితి పొంది ఉంటే జాతక చక్రంలో జన్మలగ్నం నుంచి సపోజ్ చతుర్థాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు అనుకుందాం. అలాగే సప్తమాధిపతి దశమంలో ఉంటాడు అంటే సప్తమ స్థానము చతుర్థ స్థానాధిపతి 7వ స్థానంలో ఉంటాడు.
సప్తమాధిపతి దశమ స్థానం ఉంటాడు, ఒకరికొకరు పరస్పరం కేంద్రంలో ఉంటారు. వారి పరస్పర దశాంతర దశలు మనకు పరస్పర దశాంతర దశల్లో మంచి యోగ ఫలితాలు మనం చూడవచ్చు. కేంద్ర కోణాధిపతులు కలిసినప్పుడే ఏదైనా ఒక యోగం అంటే చతుర్థ పంచమాధిపతులు 4, 5 అధిపతులు లేదా 5, 10 అధిపతులు అంటే పంచమాధిపతి దశమాధిపతి లేదా చతుర్థాధిపతి పంచమాధిపతి కానీ చతుర్థాధిపతి దశమాధిపతి, చతుర్థాధిపతి భాగ్యాధిపతి లేదా భాగ్యరాజ్యాధిపతులు 9వ స్థానము 10వ స్థానానికి సంబంధించిన అధిపతులు కలిసి ఒకే రాశిలో ఏకరాశి స్థితిలో ఉన్నప్పుడు మనకు ఒక విధమైన రాజయోగం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కేంద్ర కోణ స్థానాధిపతుల్లోనూ 9, 10 స్థానాధిపతులు రాజయోగము కలిగించే మనకు వాటి దశాంతర దశల్లో మంచి రాజయోగాన్ని ఇవ్వగలుగుతారు. కానీ దీనికి ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. అంటే భాగ్య రాజ్యాధిపతులు 9, 10 స్థానాధిపతులు ఒకరి స్థానంలో ఇంకొకరున్న పరస్పర మార్పిడి అంటే భాగ్యాధిపతి దశమంలోనూ దశమాధిపతి భాగ్యంలో ఉన్న లేదా భాగ్యరాధిపతులు ఇద్దరు కలిసి ఒకే రాశిలో కలిసి ఉన్న వారి పరస్పర దశాంతర దశల్లో మంచి యోగం కలిగిస్తారు. కానీ నీచ అస్తంగత దోషములు లేకుండా ఉంటే సంపూర్ణంగా యోగిస్తారు. నీచ భాగ్యాధిపతి కానీ దశమాధిపతి 9, 10 స్థానాధిపతులు ఏ ఒక్క గ్రహమైనా నీచ రాశిలో లేకుండా ఉండడం మంచి ఫలితాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. 10 దశమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఈ విధంగా రాజయోగానికి సంబంధించిన నవగ్రహాలు ఇచ్చే ఫలితాలు రాజయోగము అంటే ఏ విధంగా ఏర్పడుతుంది అని మనం బేరేజ్ వేసుకోవచ్చు. అలాగే చతుర్థ పంచమాధిపతులు, చతుర్థము 4వ స్థానం కేంద్రము, చతుర్థ కేంద్రము, పంచమ కోణం, ఈ 2 గ్రహాలు కలిసి చతుర్థ పంచమ స్థానంలో కానీ దశమ స్థానంలో కానీ ఎక్కడ కలిసి ఉన్నా కూడా ఏ స్థానంలో కలిసి ఉంటారో ఆ స్థానానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయి. అంటే చాలా బాగా పురోభివృద్ధి కలిగిస్తుంది. సపోజ్ 4, 5 స్థానాధిపతులు దశమ స్థానం కలిసారు అనుకోండి, అంటే భూములకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, లేక తల్లికి సంబంధించిన విషయాలు. పంచమము అంటే సంతాన స్థానం, పంచమం అంటే పుత్రస్థానం అంటారు. పంచమాధిపతి చతుర్థాధిపతి కలిసి దశమ స్థానంలో స్థితి పొందినప్పుడు పిల్లల ద్వారా కానీ తల్లి యొక్క ఆశీర్వాదం వారికి సంబంధించిన విషయాలు కానీ మనకు పరిపూర్ణమైన యోగాన్ని అంటే మనం చేసే వృత్తి ఉద్యోగాల పరంగా మనకి ఏదైతే చేపడతామో మనం రెగ్యులర్ జాబ్ కానీ లేకుంటే ఏదైనా వ్యాపారం కానీ మంచి యోగ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ఆధిపత్యాలను బట్టి మన జన్మలగ్నం నుంచి కేంద్రాధిపతులు కోణాధిపతులు కలిసి కేంద్ర కోణ స్థానాల్లో స్థితి పొందినప్పుడు మంచి యోగ ఫలితాలు పొందవచ్చని ఒక విశ్లేషణ మనం తెలుసుకోవచ్చు. మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో చర్చిస్తాం.